ఎవ్రీవన్, దిస్ ఇస్ హిమా ఫ్రమ్ హిమా స్టడీ. సో టాపిక్ అయితే చూసారు కదా అండి, సైకాలజీలోనే ఇంపార్టెంట్, ప్రతిదీ కూడా ఇంపార్టెంటే అండి. సో లాస్ట్ వీడియోలో వచ్చేసి ఫస్ట్ యూనిట్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. ఇక్కడ చూడండి, ఇండివిజువల్ డిఫరెన్స్లో అన్ని టాపిక్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. సో ఇక్కడ ఉండే టాపిక్స్ అన్నీ కూడా ఆల్రెడీ అనేవి చేస్తానండి. ఇంకా ఎవరైనా చూడకోకుంటే చూడండి, ప్లేలిస్ట్లో అనేది నేను క్లియర్గా ప్లేలిస్ట్ అనేది యాడ్ చేస్తాను. సో సెకండ్ టాపిక్ ఏంటంటే అభ్యసనం, లర్నింగ్ అంటారు కదా. సో ఈ అభ్యసనం అనే టాపిక్లో ఫస్ట్ అభ్యసన సిద్ధాంతాలు ఏంటి, మరియు ఉపగమాలు అంటే ఈ అభ్యసనం యొక్క అంటే ఏంటి దాని గురించి, ప్లస్ సిద్ధాంతాలు, ఈ టాపిక్స్ అయితే కవర్ చేద్దాం. అండ్ ఇది మరి ఎస్జిటి ఆర్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఇద్దరికి కూడా యూజ్ అవుతుందండి. ఇక్కడ కొంచెం డిఫరెంట్ ఏంటంటే, మనకు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు వచ్చేసి 3 యూనిట్స్ ఇచ్చారు, ఎస్జిటి వాళ్ళకు వచ్చేసి 4 ఇచ్చారండి. సో డిఫరెంట్ ఏం లేదు. అండ్ క్లాస్ని స్టార్ట్ చేయబోయే ముందు మీ నుండి నేను ఎక్స్పెక్ట్ చేస్తే జస్ట్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మాత్రం. అండ్ మీకు ఇంకా ఎవరికైనా ఇంట్రెస్టెడ్ అంటే మెంబర్షిప్ అయితే జాయిన్ అవ్వండి. ఆ కాస్ట్ వచ్చేసి 29 ఆర్ 15 అయితే ఉంటుందండి. 59 అయితే ఉంటుంది. మీ ఇంట్రెస్ట్ని బట్టి 29 ఆర్ 59 అయితే మెంబర్షిప్గా జాయిన్ అవ్వండి. సో ఈ మెంబర్షిప్ అనేది ఎందుకంటే, ఇక్కడ నేను వీడియోస్ అనేది చేస్తున్నానంటే మీకు నచ్చినట్లుగా అయితే మీ నుండి నేను కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తానండి. సో అంతే, ఇలాంటి ఇందులో మాత్రం ప్రెషర్ కానీ ఫోర్స్ కానీ ఏం లేదు, అది జస్ట్ మీ ఇంట్రెస్ట్ మాత్రమే. సో లేట్ చేయకుండా టాపిక్ అయితే చూద్దాం. అభ్యసనం, లర్నింగ్. ఈ లర్నింగ్ అంటే ఏంటిది, దాని గురించి డెఫినేషన్ చూడండి. ఇక్కడ అనువంశికంగా అంటే మనకు న్యాచురల్గా ఈ జెన్యునిటీ సంక్రమించిన లక్షణాలను అనుగుణంగా పరిసరాల నుంచి ఆర్జించిన లక్షణాల పర్యవసనంగా జీవి ప్రవర్తన అనేది ఏర్పడుతుంది. అంటే అనువంశికంగా సంక్రమించిన లక్షణాలకు అనుగుణంగా ప్లస్ పరిసరాల నుంచి ఆర్జించిన అంటే తీసుకున్న కొన్ని లక్షణాల పర్యవసనంగా జీవి అనే ప్రవర్తన అనేది ఏర్పడుతుంది. అంటే జన్మతః ప్రతి వ్యక్తికి కొన్ని లక్షణాలు అనేవి ఉంటాయి. పుడతానే వ్యక్తికి కొన్ని లక్షణాలు అనేవి ఉంటాయి. ఆ లక్షణాల ఫలితంగా ఏమవుతుందంటే కొన్ని ప్రవర్తనలు అనేవి ఉంటాయి. కానీ పుట్టుకతో వచ్చే ఈ సహజ సిద్ధ లక్షణాలే జీవిత పర్యంతం సరిపోవు. సో మనకు పుట్టినప్పుడే వచ్చే ఈ సహజ సిద్ధ లక్షణాలు జీవితం అంతా సరిపోవు. పరిసరాల నుంచి కూడా కొన్ని మన లక్షణాలు అనేవి తీసుకోవాలి, ఆర్జించుకోవాలి, నేర్చుకోవాలి కూడా. ఈ పరిసరాల నుంచి కూడా మరికొన్ని లక్షణాలు అనేవి ఆర్జించుకోవాలి. ఈ విధంగా చూసుకుంటే పరిసరాల నుంచి ఇతర లక్షణాలను ఆర్జించుకునే ప్రక్రియనే అభ్యసనం అంటారు. పరిసరాల నుంచి ఇతర లక్షణాలను ఆర్జించుకునే ప్రక్రియనే అభ్యసనం అంటారు. అంటే జీవిలో మార్పునకు కారణమైన ప్రక్రియలు, పరిణితి, పెరుగుదల, అభ్యసనం. జీవిలో మార్పునకు కారణమైన ప్రక్రియలు ఏంటంటే మెచ్యూర్ లెవెల్స్ అంటే పరిపక్వత, అండ్ గ్రోతింగ్ పెరుగుదల, లర్నింగ్. ఈ 3 కూడా మార్పునకు కారణమైన ప్రక్రియలు: పరిణితి, పెరుగుదల, అభ్యసనం. ఈ పరిణితి, పెరుగుల ద్వారా వచ్చిన మార్పులు సహజ సిద్ధంగా ఉంటాయి. ఇవి అభ్యసనంలో భాగం అయితే కాదు. అనుభవ శిక్షణ ద్వారా వచ్చిన పరిసర ప్రభావిత మార్పులే అభ్యసనంలో భాగం. అభ్యసనంలో భాగం ఏంటంటే అనుభవము, శిక్షణ. వీటి ద్వారా వచ్చే పరిసర ప్రభావిత మార్పులే అభ్యసనంలో భాగం. పరిణితి, పెరుగుదల అనేది జస్ట్ అవి సహజ సిద్ధంగా ఉండేవి, అభ్యసనంలో భాగం అయితే కాదు. నెక్స్ట్, జీవి యొక్క ప్రవర్తనకు ఆధారం ఏంటి? వికాసం. జీవి యొక్క ప్రవర్తనకు ఆధారము వికాసం. వికాసంలో భాగమైన ప్రక్రియలేంటి? పరిపక్వత, అభ్యసనం. ఇక్కడ చూసుకుంటే ప్రవర్తనకు ఆధారం వచ్చేసి వికాసం. వికాసంలోనే భాగమైన ప్రక్రియలేంటి? పరిపక్వత, అభ్యసనం. రైటా? ఓకే. అనువంశిక ప్రభావిత వికాసం ఏంటి? మెచ్యూరిటీ. అనువంశికంగా ప్రభావిత వికాసం వచ్చేసి పరిపక్వత. ఈ పరిసర ప్రభావిత వికాసం చూసుకుంటే అభ్యసనం. కన్ఫ్యూజ్ అవ్వద్దు, పరిసర ప్రభావిత వికాసం అంటే అభ్యసనం, అనువంశికంగా ప్రభావిత వికాసం వచ్చేసి పరిపక్వత. డెఫినేషన్స్ చూడండి, లర్నింగ్ యొక్క డెఫినేషన్స్. పునర్బలం చెందిన ఆచరణల వలన జీవి ప్రవర్తనలో కలిగిన దాదాపు శాశ్వతమైన మార్పే అభ్యసనం. ఇక్కడ మనకు డెసిగో క్రాఫర్డ్ ఎక్కడ ఏ గ్రంథంలో వివరించారంటే ఇలా పునర్బలం చెందిన ఆచరణల వలన జీవి ప్రవర్తనలో కలిగిన దాదాపు శాశ్వతమైన మార్పే అభ్యసనం అనేసి డెసిగో క్రాఫర్డ్ తన
ద సైకాలజీ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ అనే గ్రంథంలో తెలిపారు. ఎవరండి? డెసికో క్రాఫర్డ్ ది సైకాలజీ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ అనే గ్రంథంలో ఏమనిసి తెలిపారు? పునర్బలనం చెందిన ఆచరణల వలన జీవి యొక్క ప్రవర్తనలో దాదాపు శాశ్వతమైన మార్పు అభ్యసనమని డెసికో క్రాఫర్డ్ తెలిపారు. ఇక్కడ చూసుకుంటే వ్యక్తి అంతర్గత మార్పులతో పరిపక్వతతో నిమిత్తం లేకుండా ఏర్పడే దాదాపు శాశ్వతమైన మార్పే అభ్యసనమని హిల్గార్డ్ అన్నారు. గుర్తుపెట్టుకోండి, వ్యక్తి అంతర్గత మార్పులతో పరిపక్వతతో సంబంధం లేకుండా అంటే నిమిత్తం లేకుండా ఏర్పడే దాదాపు శాశ్వతమైన మార్పే అభ్యసనం అనేసి హిల్గార్డ్ అన్నారు. ఇక్కడ హిల్గార్డ్కి గుర్తుగా చూడండి, అంతర్గత మార్పు ప్లస్ మెచ్యూరిటీ, దీనితో నిమిత్తం లేకుండా దాంతో లేకుండా ఏర్పడే దాదాపు శాశ్వతమైన మార్పే అభ్యసనం అనేసి హిల్గార్డ్ వివరించారు. అలాగే గెట్స్ చూడండి, అనుభవం ద్వారా తన యొక్క ఎక్స్పీరియన్స్ ప్లస్ శిక్షణ ద్వారా కానీ ప్రవర్తనలు కల్పించే మార్పే అనేసి గెట్స్ వివరించారు. అనుభవం ద్వారా ప్లస్ శిక్షణ ద్వారా శిక్షణ ద్వారా కానీ ప్రవర్తనలో కనిపించే మార్పునే అభ్యసనం అనేసి గెట్స్ వివరించారు. మరి ప్రేరణ ప్రతిచర్యల మధ్య దృఢమైన బంధాన్ని ఏర్పరిచే ప్రక్రియని బోజ్ అని వివరించారు. అండ్ ఇక్కడ కొంతమందివి డెఫినేషన్స్ అయితే ఉన్నాయి చూడండి. సో చూడండి, ఇక్కడ లాస్ట్ వన్ చూడండి, కింబల్ పునర్బలన ఆచరణ ఫలితంగా జీవి ప్రవర్తనలో లేదా ప్రవర్తన సామర్థ్యంలో ఏర్పడే సాపేక్ష శాశ్వతమైన మార్పే అభ్యసనం అనేసి కింబల్ అన్నారు. పునర్బలన ఆచరణ ఫలితంగా జీవి ప్రవర్తనలో లేదా ప్రవర్తన సామర్థ్యంలో ఏర్పడే సాపేక్ష శాశ్వతమైన అభ్యసనం అనేసి కింబల్ అన్నారు. నెక్స్ట్, ఈ అభ్యసనం యొక్క లక్షణాలు చూడండి. ఇక్కడ మనం చూసుకున్నాము కదా. సో ఈ శాస్త్రవేత్తలు అభ్యసనం గురించి వారి యొక్క నిర్వచనాలను బేస్ చేసుకొని అభ్యసనం యొక్క లక్షణాలు అయితే కింది విధంగా అయితే చెప్పవచ్చు. అవి ఏంటంటే, అభ్యసనం వల్ల ప్రవర్తనలు అనేది ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది. సో అభ్యసనం వల్ల ప్రవర్తనలు అది మార్పు వస్తుంది. అలాగే దాదాపు శాశ్వతమైన సాపేక్షమైన మార్పు అనేది ఉంటుంది. తాత్కాలిక ప్రవర్తన మార్పులు అనేవి దీనిలో భాగం కాదు. సో పర్మనెంట్గా ఉంటాయి అండ్ టెంపరీగా ఉండే బిహేవియర్స్ ఇందులో అయితే భాగం కాదు. ఇది పునర్బలం చెందిన అనుభవం అలాగే శిక్షణ ద్వారా అయితే కలుగుతుంది. పునర్బలనం చెందిన అనుభవము ప్లస్ శిక్షణ ద్వారా అయితే కలుగుతుంది. ఇక్కడ చూడండి, పరిణితికి అనుగుణంగా జరుగుతుంది ప్లస్ అభ్యసనానికి ఆధారము పరిణితికి అనుగుణంగా అయితే జరుగుతుంది. అభ్యసనానికి ఆధారం ఏంటంటే పరిణితి, మెచ్యూర్. కానీ పరిణితి వల్ల సంభవించే సహజ సిద్ధ మార్పులు దీనిలో అయితే భాగం కాదు. ఇది జీవితాంతం ప్రక్రియ. అభ్యసనం అనేది జీవితాంతం ప్రక్రియ. ఇది సార్వత్రికమైన ప్రక్రియ ప్లస్ ఇది ప్రక్రియ మాత్రమే, ఫలితం అనేది కాదు. ఫలితం మంచిది కావచ్చు లేదా చెడ్డది ఒక్కోసారి దీనివల్ల ఫలితం అనేది మంచిగా ఉంటుంది, లేకుంటే చెడ్డదైనా అవ్వచ్చు. ఈ అభ్యసన సమయోజనానికి గురి చేయవచ్చు లేదా విషమయోజనానికి అయితే గురి చేయవచ్చు. ఒక్కోసారి పాజిటివ్గా ఉండవచ్చు, ఒక్కోసారి నెగటివ్గా ఉండవచ్చు. ఇది ఏమవుతుందంటే గమ్య నిర్దేశకమైన చర్యగా ఉంటుంది. గమ్య నిర్దేశకమైన చర్య ప్రయోజనంతో కూడిన ప్రక్రియ సంచిత స్వభావం అయితే కలిగి ఉంటుంది. బదలాయించబడే ప్రక్రియ గతిశీలకమైనది అండ్ వైయక్తిక భేదాలు అనేవి ఉంటాయి. ఇందులో ఇండివిజువల్ డిఫరెన్స్ అనేవి ఉంటాయి. ఒకే వ్యక్తిలో వేరువేరు దశలలో అభ్యసన వేగం అనేది వేరువేరుగా ఉంటుంది. సో ఒక వ్యక్తిలో వేరువేరు దశలలో అభ్యసనము వేగం అనేది వేరువేరుగా ఉంటుంది. ఈ అవసరం ఏర్పడడం ప్రేరణ కలగడము, గమ్యాన్ని లేదా లక్ష్యాన్ని నిర్ధారించుకోవడము, లక్ష్యాన్ని సాధించడానికి ఎదురైన ఆటంకాలను అధిగమించడము, గమ్యాన్ని లేదా లక్ష్యాన్ని చేరుకోవడం అనేది అభ్యసన ప్రక్రియలో సోపానాలు. చూడండి, అవసరం ఏర్పడడం అంటే ప్రేరణ కలగడం, అలాగే గమ్యాన్ని లేదా లక్ష్యాన్ని నిర్ధారించుకోవాలి. లక్ష్యాన్ని సాధించడానికి ఏవైతే మనకు ఆటంకాలు ఉంటాయి వాటిని అధిగమించడం, అలాగే గమ్యాన్ని లేదా లక్ష్యాన్ని చేరుకోవడం అనేది కూడా ఈ అభ్యసన ప్రక్రియలో సోపానాలు.
సో ఇవన్నీ కూడా ఏంటండి మనకు అభ్యసనంలో ఉండే లక్షణాలు. సో ఇదండి మనకు అభ్యసనం అంటే ఏంటి, డెఫినేషన్స్ ప్లస్ దానికి ఉండే లక్షణాలు అయితే ఈ వీడియోలో అయితే మనం నేర్చుకున్నాం. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి చాలా ఇంపార్టెంట్, బికాస్ ఇది వచ్చేసి చాలా ఎక్కువగా ఉంది. సో అంత ఈజీగా లీవ్ చేసే అయితే విధంగా అయితే లేదండి. సైకాలజీలో ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మనకు అభ్యసనం కదా. సో ఈ అభ్యసనంలో ఈ అభ్యసన సిద్ధాంతాలు ప్లస్ ఉపగమాలు అనేవి చాలా ఎక్కువగా ఇచ్చారు. సో స్కిప్ చేయకోకుండా నెక్స్ట్ వీడియోకి అయితే రెడీగా ఉందాం. ఐ హోప్ మీకు ఈ క్లాస్ నచ్చిందనేసి అనుకుంటున్నానండి. మరి ఇలాంటి క్లాసెస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ క్లాస్ ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి.